హాయ్ ఫ్రెండ్స్, నైట్ కొరమేను చేప తీసుకొచ్చి క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా. ఇప్పుడు అది ఎలా ఉందో చూసి ఇప్పుడు కొరమేను చేప పులుసు అందులో సగం తీసి కొరమేను చేప ఊరగాయ పెడుతున్నాను. అవి ఎలా పెడతానో కూడా మీకు ఫుల్ వీడియోలో పెడతాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఎలా ఉన్నాయో నైట్ ఫ్రిడ్జ్లో పెట్టిన చేపలు చూడండి. ఇగోండి, ఇవి పులుసుకి ఇవి సపరేట్ చేశాను. ఇవి పులుసు కోసం తోకలు తలలు. ఇవి 6 చేపలు వచ్చాయి, మొత్తం కొరమేను చేపలు 6 చేపలు. వీటిలో కొంచెం పెద్ద ముక్కలు కూడా ఉంచాను పులుసుకి. ఇదిగోండి, ఇవి సపరేట్ చేశాను. ఇవన్నీ నడుము ముక్కలు, పెద్ద ముక్కలు. ఇవి ఊరగాయ పెడుతున్నాను. కొరమేను చేప ఊరగాయ చాలా బాగుంటుంది. ముళ్ళే ఉండని చేప ఇది, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నేను కొరమేను చేప పులుసు ఎలా పెడతానో ఊరగాయ ఎలా పెడతానో కూడా ఫుల్ వీడియో పెడతాను, చూసేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి ఊరగాయ పెడతాను ఈ ముక్కలు. ఇవి ఇప్పుడు పులుసు చేస్తున్నాను.